హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోయింది. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా, ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఖచ్చితంగా ఇది కానీ చేశారంటే మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి రెస్టారెంట్లో నుంచి తీసుకొచ్చారని ఖచ్చితంగా అడగాల్సిందే. అంత టేస్టీగా స్పైసీగా ఉంటుంది. ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. చూశారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉన్న చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇక్కడ ఒక హాఫ్ కేజీ మీకు నేను క్వాంటిటీలో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీకి సంబంధించి నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏ రైస్ అయినా తీసుకోండి, కాకపోతే బాస్మతి రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా వీటిని ఒక 2 గ్లాసెస్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుందాము. 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, టిప్స్ ఉంటాయి, ఆ టిప్స్ని ఫాలో అయితేనే మీకు ఇలా వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు. ముందుగా వాష్ చేసేసుకోండి 2-3 టైమ్స్ రైస్ని వాష్ చేసుకున్న తర్వాత 1 అవర్ నానబెట్టేసుకోండి. నానబెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. తర్వాత వచ్చేసి అన్నం వండుకోవడానికి వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో మనం తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని వాటర్ని హీట్ చేసుకోండి. కొంచెం మరిగిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, 1 గంట పాటు బాస్మతి రైస్, ఆ రైస్ని అందులో వేసుకుని మనం అన్నంగా వండుకోవాలి. ఇది ఎంత పర్సంటేజ్ వండుకోవాలంటే అంటే 80%, 100%, 70%, ఎంత పర్సంటేజ్ వండుకోవాలనేది నేను మీకు వీడియోలో చెప్తాను, ఎక్కడ స్కిప్. నెక్స్ట్ స్టెప్ చూసేద్దాము. తర్వాత వచ్చేసి చికెన్ 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకుని దానిలోనే కొంచెం కల్లుప్పు వేసుకున్నాం, మీ ఇష్టం సాల్ట్ అయినా వేసుకోండి. తర్వాత వచ్చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో. ఇప్పుడు వచ్చేసి మనం అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం. పసుపు యాంటీబయాటిక్ కదా, చాలా మంచిది. ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం రైస్లో వచ్చేసి మనం ఆయిల్ యాడ్ చేసాం కదా, ఎందుకంటే అన్నం పొడి పొడిలాడుతూ రావటం కోసం. ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం పట్టించాలి చికెన్కి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇది వచ్చేసి చికెన్ మసాలా. ఇందాక ధనియాల పొడి యాడ్ చేసాం, ఇప్పుడేమో చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇంకొక 2-3 ఇంగ్రీడియంట్స్ పైన యాడ్ చేసుకోవాలి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇది వచ్చే తర్వాత గరం మసాలా యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం కారం యాడ్ చేయబోతున్నాము. కారం వచ్చేసి మీరు స్పైసీ ఎక్కువగా తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఎగ్ యాడ్ చేసుకోబోతున్నాము. ఎగ్ యాడ్ చేస్తే బాగా బైండింగ్ బాగుంటుంది చికెన్కి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎగ్ ఒకటి యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎగ్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏం యాడ్ చేయబోతున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పటికప్పటికే దంచుకున్నదైతే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాము. మీకు నచ్చితే మైదా కూడా యాడ్ చేసుకోండి. ఇవి అన్నీ వేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయబోతున్నాం. తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. నేను అరచక్క నిమ్మకాయ పిండుతున్నాను. తర్వాత వచ్చేసి మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాము. పెరుగు కూడా యాడ్ చేసుకుందాము. పెరుగు యాడ్ చేసుకునే ముందుగా మనం ఏంటంటే ఇవి మొత్తం కలిపేసుకుందాము. అప్పుడు బాగా మసాలాలన్నీ దీనికి పట్టేస్తుంది. లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎంతసేపు మనం నానబెట్టుకోవాలనేది నేను మీకు చెప్తాను, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. మనం ఇందాక రైస్లో ఆయిల్ వేసాం కదా, ఎందుకు వేసామంటే అన్నం బాగా పొడి పొడిలాడుతూ రావటం కోసం వేసాము. అన్నం అసలు ఎంతసేపు కుక్ చేయాలో నేను మీకు చెప్తాను. అలా కుక్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ రెసిపీ అనేది. ఇప్పుడు వచ్చేసి బాగా కలుపుకుందాము. కలుపుకొని దీన్ని మనం ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ కానీ, మీకు టైం ఉంటే 1 అవర్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. లాస్ట్ ఇంగ్రీడియంట్ పెరుగు యాడ్ చేయాలన్నాను కదా, పెరుగు యాడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వచ్చేసి మీరు లేదు అసలు టైమే లేదనుకుంటే అప్పటికప్పుడు కలుపుకొని అయినా చేసుకోవచ్చు. అంటే ఫ్రిడ్జ్లో పెడితే కాసేపు ఏంటంటే బాగా జ్యూసీగా తయారవుతుంది ముక్కలు అనేవి, చికెన్ అనేది బాగుంటుంది టేస్ట్, అందుకని చెప్పాను. బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇది 1 అవర్ తర్వాత ఇలా అయిపోయింది. దీన్ని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో ఆయిల్ కూడా పోసుకొని హీట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ
కలిపి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై చేయాలనేది చూద్దాము. అసలు ఏదో కలర్ వేసినట్టుగా వచ్చింది కదా ఫ్రెండ్స్, అస్సలు కలర్ అనేది నేను యాడ్ చేయలేదు. మీకు ఇష్టం ఉంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కారమే అంత బాగుంది కదా, ఇంట్లో పట్టించిన కారం అది చాలా బాగుంది. టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఉన్న చికెన్ పీసెస్ని చక్కగా మనం ఫ్రై చేసుకుందాము. చక్కగా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. బాగా ముక్క లోపలంతా ఉడికితే బాగుంటుంది, బాగా జ్యూసీగా తయారవుతుంది పీసెస్ అనేవి. ఇప్పుడు వచ్చేసి మనకి టర్న్ చేసుకుంటే ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు బాగా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలరు. ఇది మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నిజంగా రెస్టారెంట్ స్టైల్లో లాగే ఉంటుంది, అంత బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఉన్న చికెన్ పీసెస్ అన్నిటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు బిర్యానీలోకి వెళ్దాము, రెసిపీలోకి. ప్లేట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ రైస్ అనేది ఉడికిపోతూ ఉంది. ఇప్పుడు ఆయిల్లో ప్యాన్లో ఆయిల్ పోసుకోండి, స్టవ్ ఆన్ చేసేసుకుని. ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్ యాడ్ చేసుకున్నాం, తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి రైస్ చెక్ చేసుకుందాం ఎంతవరకు ఉడికింది అనేది. ఇంకా ఉడకలేదు, ఉడకాలి. చెప్తాను అన్నాను కదా పర్సంటేజ్, చెప్తాను ఎంత పర్సంటేజ్ ఉడకాలో. తర్వాత వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుని, తర్వాత అది వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ కూడా మంచి కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోనే కరివేపాకు వేసుకుని చిట్టుపాట్లాడించుకుని తర్వాత బీన్స్ యాడ్ చేసుకుంటున్నాము. బీన్స్ కూడా మంచి ఫైబర్ కంటెంట్ కదా, పిల్లలకి చాలా మంచిది, ఎవరికైనా మంచిది. ఇలా అయినా తింటారు పిల్లలు, చాలామంది తినరు కదా బీన్స్, క్యారెట్. ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. బాగా బీన్స్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా వేగుతాయి మనకి. తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యారెట్ యాడ్ చేసుకోబోతున్నాము. క్యారెట్ బాగా చక్కగా తురుముకున్నాం కదా, ఫ్రేమ్ చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీలో ఎంతమందికి ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఇష్టమో నాకు లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీస్ ఉంటాయి, స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. మోతీచూర్ లడ్డు ఉంది, అదేవిధంగా గోధుమ రవ్వతో కూడా మోతీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలంటే మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పటికే దంచుకున్నది, చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయితే బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత వచ్చేసి మనం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము. ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం, ఒకసారి చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ అవ్వకండి. తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాము. తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాము. గరం మసాలా కూడా యాడ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాలన్నీ యాడ్ చేయండి. మనం ఇక్కడ ఏమి హై మసాలాలు ఏమి యాడ్ చేయలేదు, చాలా మామూలుగా రేర్గా ఎవరైనా యూజ్ చేసే మసాలాలే యాడ్ చేసాము. బాగా కలుపుకోండి ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకుని. అంటే ఇప్పుడు బిర్యానీ అనగానే చాలా మసాలాలు ఉంటాయి కదా, ఏమీ లేదు, జస్ట్ సింపుల్గా మనం చేస్తున్నాము, కానీ టేస్ట్ మాత్రం ఎక్కడ తగ్గదు. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోండి. బాగుంది కదా, ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా. ఖచ్చితంగా ఇలాగే చేయండి. అంటే అనాస పువ్వులు అన్నీ అంటారు కదా, అవన్నీ మనం యాడ్ చేయలేదు, ఓన్లీ వీటితోటే మనకి బాగా వస్తుంది టేస్ట్ అనేది. ఈ మసాలా మాత్రం బాగా ఫ్రై అవ్వనివ్వండి, అప్పుడే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. ఏది పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఏం చేసుకోవాలంటే మనం పుదీనా, కొత్తిమీర బాగా నీట్గా వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకుని బాగా దాంట్లో వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు, అంత బాగా వస్తుంది స్మెల్ అయితే. మంచి ఫ్లేవర్స్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రేమ్ వచ్చేసి. బాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత వచ్చేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మనం ఆల్రెడీ ఇందాక చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నది ఉంది కదా, దాన్ని మనం ఇప్పుడు ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఈ మసాలా అంతా ఈ చికెన్ లోపలికి వెళ్తుంది. అప్పుడు దాన్ని బాగా ఫ్రై చేయండి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా మన ఛానల్లో చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలి అలాంటి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, రెస్టారెంట్ నుంచి తెచ్చారా అనే విధంగానే ఉంటుంది, అంత బాగుంటుంది. బాగా కలపాలి, బాగా ఫ్రై చేసుకోండి.
ఈ ప్రాసెస్ అంతా మీరు కొంచెం మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి. మనకి రైస్ ఉడికిపోయింది. ఇది 80% ఉడికితే సరిపోతుంది. మిగతా 20% ఇప్పుడు ఇందులో వేస్తాం కదా, అప్పుడు మనకి ఉడికితే సరిపోతుంది. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. కొంచెం ఆయిల్ యాడ్ చేయగానే రైస్లో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ ఆల్రెడీ ఇక్కడ మనం తయారు చేసుకున్నటువంటి చికెన్ది ఉంది కదా మసాలా అంతా, దాంట్లోకి ఈ రైస్ మనం యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు బాగా కలుపుకోవాలి. రైస్ యాడ్ చేసుకుని ఎంత మంచి స్మెల్ వస్తుందో ఫ్రెండ్స్, మంచి అరోమా అనేది వస్తుంది. బాగుంది కదా. ఎంతమందికి మీకు తినాలనిపించిందో చెప్పండి. ఎప్పుడైనా వెదర్ కూల్గా ఉన్నప్పుడు చక్కగా ఇంట్లో స్పైసీగా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే. బిర్యానీ అంటేనే చాలామందికి ఇష్టం. అందుతో చికెన్ బిర్యానీ, అందుతో ఫ్రై పీస్ ఇంట్లో హోమ్ మేడ్ అయితే ఇంకా ఇష్టంగా తింటారు కదా. చాలా మంచిది కదా హెల్త్కి, ఇంట్లోనే చేసుకున్న రెసిపీస్ అయితే. చూసారు కదా, బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేసాం. చక్కగా ఎక్కడ మాడకుండా బాగా వచ్చింది రెసిపీ అనేది. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజెస్ని కూడా ఫాలో అయిపోండి. నేను దీని కింద లింక్ వచ్చేసి హైదరాబాదీ దమ్ బిర్యానీ రెసిపీ ఇస్తాను. తర్వాత వచ్చేసి వెజ్ బిర్యానీ రెసిపీ కూడా ఉంది, అది కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో బెల్లంతో చేసిన స్వీట్స్ కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. న్యూ ఇయర్ స్పెషల్కి మనం మోతీచూర్ లడ్డు పెట్టాము, అది ఒకసారి చూడండి మీరు. తర్వాత వచ్చేసి బాగా కలుపుకుంటున్నాం కదా, రైస్ యాడ్ చేసుకుని చాలా టేస్టీగా బాగుంది. ఇక్కడ మనం 1/2 kg రైస్ చేసాము. ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. ఇంకా మనం ఏంటంటే దీన్ని బాగా నీట్గా గార్నిష్ చేసుకుందాము. అంటే దీంట్లో ఏంటంటే మనకి ఈ బిర్యానీ వేసుకొని సైడ్ డిష్గా మీ ఇష్టం, మీరు గోంగూర పచ్చడి, తర్వాత పెరుగు చట్నీ, ఇంకా కలియా ఇలాంటి మంచివి పక్కన పెట్టుకుని మీరు తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఒక ఉల్లిపాయ, నిమ్మకాయ వేసుకుని తింటూ ఉంటే అసలు ఆ టేస్ట్ ఇక మనం చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు లైక్ చేయండి. చూసారు కదా, బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, మన అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని. ఇంకా మన ఛానల్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.